ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరు ఈ మహానాడిని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ పాత్ర వహించారు. అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహానాడు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన ఆనవాయితీ ఏంటంటే నియోజకవర్గాల్లో మహానాడు జరుపుకుని మనం మెయిన్ మహానాడికి వెళ్ళటం ఆనవాయితీ. ఈసారి మహానాడు కడపలో పెట్టడం విశేషకరం. ఎందుకంటే కడపలో కూడా మనం మ్యాక్సిమం సీట్లు కైవసం చేసుకుని తెలుగుదేశం గడ్డగా కడపను చూపిద్దామని చెప్పి ఈరోజు మనం కడపలో మహానాడు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మినీ మహానాడు అని పెట్టేవారు. అదే ఇప్పుడు నియోజకవర్గ మహానాడుగా మేము మార్చి నియోజకవర్గ మహానాడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యి ఇక్కడి నుంచి మేము అందరం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఇదే పండగ వాతావరణాన్ని కంటిన్యూ చేసి 26వ తారీఖున ఇక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరడానికి సంసిద్ధమయ్యి కడపలో భారీగా తరలి వెళ్ళి మేము చంద్రబాబు నాయుడు గారు చేసే మహానాడిని జయప్రదం చేస్తామని చెప్పి అందరికీ కోరుకుంటున్నాం. ఈరోజు నియోజకవర్గంలో మహానాడులో మేము కొన్ని తీర్మానాలు చేసాం. ఆ తీర్మానాలు ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుని తీర్మానం చేసాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిని మన పోలవరాన్ని పునఃప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తీర్మానం చేసాం. అదే రకంగా రాబోయే కాలానికి కాబోయే నాయకుడైనటువంటి మా నారా లోకేష్ బాబు గారికి పగ్గాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా అతను ముందుకు రావాలని చెప్పి తీర్మానం చేసాం. అదే రకంగా మరి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 8 గ్రామాలని కూడా కార్పొరేషన్లో కలిపి వాటికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేసాం. అదే రకంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద తీర్మానాలు చేసి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈరోజు సహకరించారు. ప్రతి కార్యకర్త ఇవాళ అటెండ్ అయ్యారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి పండుగ వాతావరణాన్ని కలిగించినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహానాడికి మేము ఇక్కడి నుంచి బస్సులు వేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము. అక్కడ వసతులు కూడా మేము ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాను. మరి ఇక్కడి నుంచి మా కాకినాడ రూరల్ నుంచి నేను తీసుకెళ్ళడానికి సంసిద్ధం చేశాను. ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు వచ్చేవాళ్ళు ఎవరున్నా మేము ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వచ్చేవాళ్ళు ఎవరున్నా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాకినాడ రూరల్ నుంచి కూడా బస్సులు అదేవిధంగా టెంపో కార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అబ్జర్వర్ గారు కుడుపూడి సత్యబాబు గారు రాష్ట్ర సెటిల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదే రకంగా మన మాజీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం నడుస్తున్న తెలుగుదేశం పార్టీకి మనందరం ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి మనందరం వచ్చి ఈ మహానాడిని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మ్యాచ్ లో కైవసం చేసుకుని తెలుగుదేశం గడ్డ అని చెప్పి నిరూపించినందుకు దానికి ఈ రోజు కడపని మనం సెలెక్ట్ చేసుకుని కడపలో కూడా మా సత్తా వర్గాల్లో మహానాడుకు ప్రతి మహానాడు పెట్టుకుంటాం. ఇదివరకు మనం మినీ మహానాడు అనేవాళ్ళం. కానీ ఈరోజు మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పార్టీ పెట్టినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు మన పార్టీని 1982లో స్థాపించారు. కూడు గుడ్డ నెల 3 పేదవాడికి అందించాలని ఉద్దేశంతో సమాజ దేవాలయం ప్రజలందరూ దేవుళ్ళని చెప్పి